వెల్కమ్ టు ఓకే టీవీ హెల్త్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ సంజీవ్ రావు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మనము ఈ అసలు వారికోస్ వీన్స్ అంటే ఏంటి, చాలా మందికి అసలు అవగాహన లేదు వారికోస్ వీన్స్ అంటే ఏంటి అనేది. సో డీటెయిల్డ్గా అసలు దీని గురించి మనం కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్ళి తెలుసుకుందాము. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే డాక్టర్ గారు, వారికోస్ వీన్స్ అంటే చాలా మందికి అవగాహన లేదు, అసలు అంటే ఏంటో కూడా తెలీదు. ఇదేదో కొంచెం సైంటిఫిక్ పదం లాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే డాక్టర్స్కి కావచ్చు, లేకపోతే మెడికల్ ఫీల్డ్ సైడ్ ఉన్న వాళ్ళకి, హ్యూమన్ బాడీ పార్ట్స్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే దీని గురించి తెలుస్తుంది అనమాట. అసలు ఈ వారికోస్ వీన్స్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీనిలో నిజంగా మీరు అన్నట్టు పదాలు చూస్తుంటే వారికోస్ వెయిన్స్ అనే పదంలోనే మనకి దాని నుంచి ఒక అర్థం ఈజీగా అర్థం అవ్వచ్చమ్మా. ఇవి బేసికలీ వెయిన్స్, దానిలోనే వారికోస్ వెయిన్స్ అనేది దానిలోనే ప్రాబ్లం, ఆ వెయిన్స్లో నుంచి వచ్చే ప్రాబ్లం. వెయిన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు రక్తనాళాలు రెండు రకాలమ్మా. ఒకటి గుండె నుంచి కిందకు వచ్చేవి, దీని ఆర్టరీస్ అంటాం. ఇంకొక వేరే రక్తనాళాలు ఏమంటే మన కాళ్ళ నుంచి మళ్ళీ వాడుకున్న తర్వాత, కండ వాడుకున్న తర్వాత కింద నుంచి రక్తం పైకి తీసుకెళ్లే రక్తనాళాలు. ఈ బ్లూ కలర్ లో ఉన్న రక్తనాళాలు ఉన్నాయి కదా, వీటిని వెయిన్స్ అంటాం. ఇవి కూడా రెండు రకాలు, సూపర్ఫిషియల్ అండ్ డీప్ వెయిన్స్. ఇది డీప్ వెయిన్, ఇవి సూపర్ఫిషియల్ వెయిన్స్. ఏదైతే ఈ సూపర్ఫిషియల్ అంటే మన స్కిన్ కి కింద ఉన్న రక్తనాళాలు, చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళ వెయిన్స్ ని వచ్చే ప్రాబ్లమ్ ని వారికోస్ వెయిన్స్ అంటాం. ఓకే, చాలా అద్భుతంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయితే డాక్టర్ గారు, ఇప్పుడు వారికోస్ వీన్స్ అంటే ఏంటో మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు వారికోస్ వీన్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం, దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా గుర్తించాలి? ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు ఈ చెడు రక్తం కింద నుంచి పైకి తీసుకెళ్లే రక్తనాళాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావటం వల్ల, అంటే ఈ వాల్యూలో ప్రాబ్లం, మళ్ళీ చెడు రక్తం వెనక్కి వచ్చేయటం వల్ల అవి ఉబ్బిపోయి పాముల్లాగా, అంటే ఉబ్బిపోయి మెలికలు తిరిగి కనిపిస్తాయి కొంతమందిలో కనిపించకపోవచ్చు. సో ఇలా కనిపించిన వాళ్ళలో మనం ఒక చిన్న డాప్లర్ స్కాన్ చూసుకొని లోపల ఈ ప్రాబ్లం ఉందని మనం చెప్పగలం. కాకపోతే ముందు మరి ఇలాంటి పేషెంట్ మన దగ్గరికి ఎప్పుడు డాక్టర్ని ఎప్పుడు వాస్కులర్ సర్జన్ ఎప్పుడు విజిట్ చేయాలని అంటే మనకి వీళ్ళలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఏంటంటే కాళ్ళు వాపులు రావడం, కూర్చున్నప్పుడు ఎక్కువ వాపులు రావడం, కాళ్ళలో బరువు ఎక్కిపోయినట్టు నొప్పులు రావడము, ఇంకోటి డిస్కంఫర్ట్, ఒక ఎక్కువసేపు కూర్చుంటే ఒక ఇబ్బందికరంగా, కాళ్ళలో ఇబ్బందికరంగా ఉండడము, ఇంకా స్కిన్ ఒకటి నల్లబడము, అక్కడ కాళ్ళలో ఉన్న స్కిన్ నల్లబడము, ఇంకొంతమందిలో పుళ్ళు కూడా పడిపోతాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి రాగలిగితే వెంటనే మనము చూసి, బయటికి వారికోస్ వెయిన్స్ కనిపిస్తే డెఫినెట్గా కంటితో చెప్పచ్చు, లేని పక్షాన్ని చిన్న డాప్లర్ స్కాన్ ఇందాక చెప్పినట్టు చూసి మనం లోపల ఆ యొక్క వెయిన్స్ యొక్క సైజ్ ఒకటి చూసుకొని, తర్వాత దానిలో రిఫ్లక్స్ అనేది కూడా చూసుకుంటాం అమ్మ. ఇవన్నీ చూసుకొని మనకు ఖచ్చితమైన చికిత్స ప్రక్రియ కూడా అందజేయచ్చు పేషెంట్. అయితే చాలా మంది మీకు తెలిసిందే, ఇప్పుడు అంటే ఈ ఉరుకుల పరుకుల జీవితంలో కూడా అందరికీ అంత కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళ హెల్త్ మీద. సో పొద్దున్న లేవాలి, వెళ్ళాలి, సో టైంకి కాళ్ళు గుంజాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుడ్ సరిగా తినట్లే అందుకే నాకు కాళ్ళు గుంజుతున్నాయి అని వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. లేకపోతే ఇవాళ నడుచుకుంటూ వచ్చా చాలా దూరం అందుకే కాళ్ళు గుంజుతున్నాయి, కానీ కాళ్ళు వాపులు కూడా అందుకే వచ్చి ఉండొచ్చు బహుశా అని వాళ్ళే ఒక క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ కూడా వాళ్ళే ఉంటారు. సో దానివల్ల పట్టించుకోరు, అది సివియర్ ప్రాబ్లమే కూర్చుంటుంది. సో ఈ రకంగా ఆ సివియారిటీ తెలుసుకున్న తర్వాత ఎలా అప్రోచ్ అవ్వాలి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సో ఎటువంటి డేంజర్ జోన్లో వాళ్ళు పడతారు? అదే అమ్మా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాక నేను ఇందాక చెప్పినట్టు అలాంటి ప్రాబ్లమ్స్ కానీ వచ్చిన వాళ్ళు ముందుగానే మనం ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి రాగలిగితే వెంటనే దానికి ఏమీ హై ఎండ్ టెస్ట్లు ఏం అవసరం లేదు. క్లినికల్గా చూస్తే, అంటే మేము పరీక్ష చేసి చూసి చెప్పేవి కొన్ని ఉంటే, కొన్నిసార్లు డాప్లర్ స్కాన్, జస్ట్ ఆల్మోస్ట్ ప్రతి వాస్కులర్ సర్జన్ దగ్గర డాప్లర్ స్కాన్ అనేది ఉంటుంది. వాళ్ళు వెంటనే చూసుకొని వాళ్ళు వెంటనే మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు. దాంతో ఎర్లీ స్టేజ్లో కానీ చేయగలిగితే చికిత్సా ప్రక్రియ చాలా సులువుగా అయిపోతుంది వాళ్ళకు కూడా. సో అందుకని వాళ్ళే లోపల మనకి ఏదో ఉంది, ఏదో అవుతుంది అనే టెన్షన్ పడకుండా కరెక్ట్గా ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి, కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళు ఇలాంటి సమస్యల నుంచి ఈజీగా, చాలా సులువుగా వాళ్ళు బయటపడిపోతారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.